ఆటో ప్రమాద బాధితుడికి అండగా ఉంటామని అవనిగడ్డ నియోజకవర్గ నాయకులు మండలి వెంకట్రావు భరోసానిచ్చారు. చల్లపల్లి నారాయణరావు నగర్ ఎస్టీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికురాలు కుంభా సునీత కుమారుడు రవితేజ అనే 23 ఏళ్ల యువకుడికి వివాహమై భార్య ఏడాదిలోపు కుమారుడు ఉన్నారు. రవితేజ ఆటో నడుపుకుని జీవిస్తూ ఏడాది మార్చిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. అతని వైద్యం కోసం చల్లపల్లి మండల జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు చొరవ తీసుకుని విరాళాలు వేసుకుని 20,000 ఆర్థిక సహాయం శుక్రవారం వెంకట్రావు చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. మన జనసేన పార్టీ తరఫున ఆయనకి కొంత అమౌంట్ కలెక్ట్ చేసి మన పొడవడం జరిగింది. 20,000 రూపాయలు ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. మన రాజాబాబు చేతుల మీదుగా ఆయన క్యాష్ ఇవ్వడం జరిగింది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని మన జనసేన పార్టీ తరఫున భగవంతుడి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. మరి చల్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఎస్టీ కాలనీలో కుంభా రవితేజ అనే అతను యాక్సిడెంట్ వల్ల తన అవయవాలన్నీ కూడా స్పర్శ కోల్పోయి మంచానికి పరిమితమైన పరిస్థితి. వాళ్ళ తల్లి మా పంచాయతీ శానిటేషన్ సిబ్బంది, ఆవిడకి కూడా మేమందరం కూడా మాట ఇచ్చాము, ఏదో ఒకటి చేస్తాము అని. హాస్పిటల్కి తీసుకెళ్ళి అసలు ట్రీట్మెంట్ విధి విధానాలు ఏంటో తెలిస్తే కన్నా ఫిజియోథెరపీ చేయించాలన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో మాట్లాడాం. అయితే ఫిజియోథెరపీ కంటే కూడా ఇంకా ఏమన్నా ఆపరేషన్స్ అలాంటి అవసరం అవుతాయేమోనని తెలుసుకొని రావడం జరిగింది. మరి ఇప్పుడు సోదరులందరూ జన సైనికులందరూ కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేసి వారికి కుటుంబ పోషణ నిమిత్తం అవ్వడం జరిగింది. మరి రాజాబాబు గారు కూడా వచ్చి భరోసా ఇచ్చారు. తన వైపు కూడా హాస్పిటల్లో చేయించుకుని ఒకసారి వివరాలు సేకరించి ఎలా చేయాలి ట్రీట్మెంట్ అనే విషయాలు చెప్పితే అందరం కూడా ఆయనకి మరి ఇంకో రకంగా సహాయం చేయడానికి అందరం కూడా సహాయపడతామని చెప్తున్న సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కేవలం దాతలు ఉన్నా కూడా ఆ కుటుంబానికి సహాయం చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నామండి. కాబట్టి అందులో కూడా అతనికి చిన్న వయసు అవ్వడమును, అందులోనూ 1 సంవత్సరంన్నర బాబు ఉండటం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకసారి దాతలందరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయనకి సహాయం చేసి ఆయనకి మరింత భరోసా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. చల్లపల్లి పంచాయతీ ఇక్కడ ఎస్టీ గ్రామంలో కుంభా రవితేజ అని ఇటీవల ఆటో యాక్సిడెంట్లో ఆటో ప్రమాదం జరిగి తనకి నరాలకి దెబ్బ తగిలి ఈరోజు తన చేతులు కాలు రెండు కూడా ఎటువంటి పని చేసుకోకుండా మంచాన్న ఈరోజు కొంచెం ఇబ్బంది పడుతూ కేవలం 23 సంవత్సరాల వయసున్న కుర్రాడు, సంవత్సరం పిల్లోడు, అటువంటి వ్యక్తి ఈ రోజున మంచాన పడటం, ఆ కుటుంబం మొత్తం కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతూ చూసి ఈ రోజున జన సైనికులు ముందుకొచ్చి పవన్ కళ్యాణ్ గారిని పూర్తిగా తీసుకొని ఆయన ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారికి ఆపదగా అండగా నిలబడాలని చెప్పి వారు ఇచ్చిన సందేశాన్ని వారి స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వాళ్ళందరూ కూడా కొంత 20,000 రూపాయల వరకు డబ్బును కూడా పోగేసుకొని ఈరోజు మీరు ఇక్కడ ఇవ్వటం చాలా గొప్ప విషయం. అదేవిధంగా రవితేజ గారు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఒకసారి, ఎందుకంటే తను ఆపరేషన్ చేయించుకున్నాక మళ్ళీ హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ప్రయాణ ఛార్జీలు కానీ ఏది కూడా పెట్టుకునే పరిస్థితి లేక ఈ రోజున వారు చూపించుకున్న పరిస్థితి లేదని చెప్పి చెప్తున్నారు. ఈ రోజున మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నాము. తర్వాత ఏది అవసరం అన్నా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కానీ ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి ఏ విధంగా చేయించవచ్చో అది తప్పకుండా చేయించి మళ్ళీ మామూలు వ్యక్తి అయ్యే విధంగా దానికి ట్రీట్మెంట్ ఏం కావాలో అవన్నీ కూడా చూపించుకోమని వారికి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి చెప్తున్నాం. ఇందాకే చెప్తున్నారు వాళ్ళ తల్లిగారు కూడా ఇక్కడ పంచాయతీలో సిబ్బందిగా పనిచేస్తూ ఉన్నారు. అలా రోజు కష్టపడితే కానీ గడవని కుటుంబం, అటువంటి కుటుంబం ఈ రోజున వాళ్ళ అబ్బాయికి అట్లా జరగటం కొంచెం ఇబ్బందికరంగా ఉంది. తప్పకుండా వారికి అండగా నిలబడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం.